కలిగి దేవునితో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయన నీ మీద తన ఆత్మను కుమ్మరిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వదలక విడిచిపెట్టక వింటూ సాగిపోతున్నప్పుడు ఆయన తన ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలంగా జీవించేటువంటి మనం కనిపెట్టుకొనుట, దేవుని ఆత్మను పొందడానికి ఆయన ఎక్కడికి వెళ్ళి వస్తే కిటికీలకు వెళ్ళేస్తాడా, వెంటిలేటర్లకు వెళ్ళేస్తాడా, మెయింటర్లకు వెళ్ళి వేస్తాడా? ఇది కాదు. దేవుని యొక్క చిత్తం ఏమైందో పరీక్షించి, దేవుని యొక్క ఉద్దేశములు మన ఎడల ఏమైనదో పరీక్షించి, మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమైనదో తెలుసుకొని ఆయన కొరకు మన జీవితాన్ని పరిపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకొని ఈ లోకంలో జీవించగలిగినప్పుడు తప్పకుండా దేవుడు తన ఆత్మ చేత మన జీవితాలను ముందుకు నడిపిస్తాడు. అందుకే ఈ దినం చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు మన జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నప్పుడు వ్రాయబడ్డటువంటి అధ్యాయము యెషయా గ్రంథం 40వ అధ్యాయం. వారు అంటున్నారు, చెరసాలలో ఉన్నారు, చెరలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, చెరపని పోబడ్డారు, మమ్మల్ని ఆదరించేవారు లేరు, మమ్మల్ని అక్కల చేర్చుకునేటువంటి వారు లేరు, మా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడనేటువంటి ఒక విశ్వాసంలో వారు జీవిస్తున్నారు. ఒక అసమాధానమైనటువంటి జీవితాన్ని వారి జీవితంలో వారు కలిగి జీవిస్తున్నారు. ఈ సమయంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా వారికి అందించబడినటువంటి దేవుని యొక్క వాక్యము ఏమనగా, ఇలా చెప్పుచున్నావు, నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలియడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఏమంటున్నాడు? మీరు ఏదైతే మీ జీవితంలో ఈ ఆలోచన కలిగి ఉన్నారో, దేవుడు మమ్మల్ని చూడడం లేదు, దేవుడు మా గొడవ వినడం లేదు, దేవుడు మా కష్టాన్ని చూడడం లేదని నీవేదైతే అనుకుంటున్నావో, దేవుడు